ఈరోజు దేవుని వాగ్దానము. యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడుగా ఉందువు గాని క్రిందవాడువుగా ఉండవు. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 14వ వచనము. ఈ రోజు వరకు నిన్ను అనేక జనులు చిన్నచూపు చూస్తున్నారేమో, దిగులు పడకు. దేవుడు నిన్ను తలగానే నిలబెడతాడు. నిన్ను అనేక జనుల ఎదుట సాక్షిగా అందరి ముందు తలెత్తుకునేలా దీవిస్తాడు. నమ్మకముగా జీవించు. కొంచెము ఓపికగా ఎదురుచూడు. నీ గర్భఫల విషయంలోనూ, నీ భూఫల విషయంలోనూ, నీ పశువుల విషయంలోనూ, నీకున్న సర్వ సంపదల అన్ని విషయంలోనూ నీకు దేవుడు సమృద్ధి కలుగు చేస్తాడు. యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకు, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. నువ్వు అనేక జనులకి అప్పిస్తావు కానీ నువ్వు అప్పు చేయవు. నిన్ను అన్ని విషయంలో కూడా దేవుడు చాలా ఉన్నతంగా నిలబెట్టబోతున్నాడు. ఈరోజు నీకు చుట్టూ అంధకారమే అనిపించవచ్చు. ఒక్క విషయాన్ని నువ్వు మర్చిపోవద్దే, దేవుడు నా కొరకు ఒక రోజు దాచిపెట్టించాడు. ఆ రోజు ఆయన సాక్షిగా నన్ను నిలబెట్టుకుంటాడు. ఆ రోజు నేను నా దేవుడిని కనపరుస్తాను. ఆ రోజు దేవుని సాక్షిగా నేను అనేక జనుల మధ్య నేను ఉన్నతంగా దేవుడు నన్ను నిలవబెడుతున్నాడు. అటువంటి ధైర్యాన్ని, అటువంటి క్షణాలని నువ్వు మర్చిపోవద్దు. ఆ రోజు కొరకు ఎదురు చూడు. దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఈ వాక్యాన్ని దేవుడు దీవించును గాక.